మీ ఇంట్లో సన్నజాజి ప్లాంట్కి ఫ్లవర్స్ రావట్లేదా? ఆకులు మాత్రమే వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. 1 మంత్లో మీరు ఫుల్గా మీ చెట్టుకి ఫ్లవర్స్ చూడాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ పాట్ టైల్స్. ఈరోజు ఈ వీడియోలో మనం సన్నజాజి ప్లాంట్ కొమ్మ నుంచి ఎలా పెంచుకోవాలి, వీక్కి ఏమేం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, నెలలో మనం ఈ సన్నజాజి ప్లాంట్ ఫుల్గా ఫ్లవర్స్ చూడాలి అంటే ఏమేం చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే సన్నజాజి ప్లాంట్ మా ఇంట్లోదండి. ఇది నేను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు పైకి అల్లించుకున్నాను. మీకు కూడా ఇంత హెల్దీగా ఈ సన్నజాజి ప్లాంట్ ఇన్ని ఫ్లవర్స్తో పూయాలి అంటే దీనికి బేసిక్ కేర్ ఏంటి అంటే సన్లైట్ చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ 5 to 6 అవర్స్ డైరెక్ట్ సన్లైట్ ఉండాలన్నమాట. ఫ్లవర్స్ రావాలి అంటే కన్ఫర్మ్ సన్లైట్ ఉండాలన్నమాట. వాటర్ విషయంలోకి వచ్చేటప్పటికి సాయిల్ని డ్రై అవ్వకుండా చూసుకుంటే చాలు. ఈ సన్నజాజి విషయంలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రూనింగ్. ఈ ప్లాంట్కి ఎంత ప్రూన్ చేస్తే అంత ఎక్కువ చిగుర్లు, అంత ఎక్కువ ఫ్లవర్స్ని మనం చూడొచ్చు. దీనికి ఎక్కువగా ఫ్లవర్స్ అయిపోయాక షూట్స్ వస్తాయి, అంటే మొగ్గల్లాగా ఫామ్ అవుతాయి. ఆ మొగ్గల్ని తుంపేస్తూ ఉంటే మీకు ఎక్కువగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయండి. ఇదిగోండి నేను చూపించిన విధంగా ఇలాంటి మొగ్గల్ని మీరు తుంపేస్తూ ఉండాలి. ఇవన్నీ తీసుకెళ్ళి కలెక్ట్ చేసి మీ ఎరువులో వేసుకోవచ్చండి. అక్కడ నేను ఆల్రెడీ కట్ చేశాను చూపించిన విధంగా. కొమ్మను కట్ చేయడం వల్ల అక్కడ నుంచి 2 వచ్చాయి, కనిపిస్తుందండి మీకు. ఈ సన్నజాజి ప్లాంట్ ఏంటి అంటే హార్డ్ ప్రూనింగ్ చేయాలండి, అంటే లావు కొమ్మల్ని కట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు దగ్గరగా బుషీగా కనిపిస్తుంది అనమాట ప్లాంట్ అనేది. ఇక్కడ చూడండి నేను ఎన్ని స్టెమ్స్ కట్ చేశాను. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ ప్లాంట్కి సపోర్ట్ ఈ జాలి ఉంది చూసారా, ఈ జాలీలో నుంచి నేను కొన్ని స్టెమ్స్ అనేది లోపలికి తీసేసుకున్నానండి. అప్పుడు మన ప్లాంట్కి సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, నేను ఆల్రెడీ కట్ చేశాను స్టెమ్ని. అక్కడి నుంచి 2 బ్రాంచెస్ వచ్చి ఆ 2 బ్రాంచెస్కి ఫ్లవర్స్ వచ్చి ఆ ఫ్లవర్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని ప్రూన్ చేయాలి. నేను పైన టిప్స్ దగ్గర ప్రూన్ చేయకుండా ఇప్పుడు నేను కిందకి, అంటే ఆ స్టెమ్ ఎక్కడైతే డబల్ తీసుకుందో దానికంటే కిందకి నేను ప్రూన్ చేస్తున్నాను అనమాట. చూసారా నేను ఎక్కడికి తుంపుతున్నాను. సో ఇక్కడ నుంచి నాకు డబుల్ వస్తాయి మళ్ళీ. కాకపోతే ఏంటంటే నాకు షార్ట్గా బుషీగా ఉంటే ఎక్కువ ఫ్లవర్స్ ఫామ్ అవుతాయి అని చెప్పేసి నేను ఇక్కడ డౌన్ నుంచి ప్రూన్ చేస్తున్నాను. మీకు పైన నుంచి ప్రూన్ చేసుకోవాలనిపిస్తే అది మీ ఇష్టం అనమాట. మీ ప్లాంట్ని మీరు ఎలా టర్న్ చేస్తే అలా టర్న్ అవుతూ ఉంటాయి అనమాట. మీకు ఈ ప్లాంట్కి నేను మంత్లీ ఫర్టిలైజర్ చెప్తానన్నా కదండి, ఏ వీక్ ఏమేమి ఇవ్వాలని. ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి కంపోస్ట్ ఇచ్చుకోండి, అంటే కౌ మెన్యూర్ కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ ఇవ్వండి. సెకండ్ వీక్ వచ్చేటప్పటికి బనానా పీల్ ఫర్టిలైజర్, అంటే బనానా పీల్ వాటర్ కానీ బనానా పీల్ పౌడర్ కానీ ఇవ్వచ్చు. నెక్స్ట్ బటర్ మిల్క్, నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి బటర్ మిల్క్ ఇవ్వండి. స్ప్రే చేయొచ్చు, లేదంటే మొక్క మొదట్లో అయినా పోయండి. అది డైల్యూట్ వర్షన్లోనే చేయాలండి. బోన్ మీల్ వచ్చేటప్పటికి 1 స్పూన్ యాడ్ చేసుకోండి 4th వీక్. ఇలా మీరు రిపీటెడ్గా 4 వీక్స్ కంటిన్యూస్గా ఫాలో అయ్యారనుకోండి, 1 మంత్లోనే మీ ప్లాంట్ ఫుల్గా ఫ్లవర్స్ వస్తాయి. ఇలా 1 మంత్కి ఒకసారి కూడా ఫర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు. అది గ్రౌండ్లో ఉంటే, అంటే నేల మీద వేసుకుంటే మాత్రం 1 మంత్కి ఒకసారి సరిపోతుంది, లేదా 15 డేస్కి ఒకసారి అయినా ఇచ్చుకోవచ్చు. అదే పాట్లో పెట్టారనుకోండి, మీరు కంపల్సరీగా ఫర్టిలైజర్స్ ఎలా ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని ఫ్లవర్స్ అనేది మనకు వస్తాయి. ఈ ప్లాంట్ మీరు స్టెమ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు అండి. హెల్దీగా ఉండే స్టెమ్ ఒకటి తీసుకొని దాన్ని పాట్లో పెట్టి సాయిల్ డ్రైగా ఉండేలాగా చూసుకొని ఒక 2-3 వీక్స్లోనే మీకు రూట్స్ వస్తాయి. కాకపోతే ఫస్ట్ స్టెమ్ నాటుతాం కాబట్టి అది షేడెడ్లోనే పెట్టండి. ఇదిగోండి ఈరోజు మా చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి. ఇవి మాలు కట్టాక మాకు 2 మూరలు వచ్చినాయండి ఈరోజు ఫ్లవర్స్తో. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెనీ గార్డెనింగ్ టిప్స్ కోసం. థ్యాంక్ యూ.